వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కాయా? రానున్నటువంటి కాలంలో రాజీనామాల పర్వంతో రాజకీయాలు మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుందా? బద్వేలు సంబంధించినటువంటి ఉప ఎన్నిక వస్తుంది అనేసి కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ దేనికి సంకేతంగా మారుతున్నాయి? బద్వేల్ అనేది కడప జిల్లాలో ఒక స్థానికమైనటువంటి నియోజకవర్గం కాబట్టి అక్కడ ఉప ఎన్నిక వస్తే టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఈసారి టీడీపీ నాయకులు పక్కా గెలిపించాలి అనేటువంటి అంశంతో ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ ప్రజల్లోకి వెళ్లేటువంటి అవకాశాలను పరిశీలిస్తుందా? జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పగా అవుతారు కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారు అనేది టీడీపీ నేతలు ముందుగానే భావిస్తున్నారా? దీనికోసమే కసరత్తుగా ఆదినారాయణ రెడ్డి కామెంట్స్ కొంతవరకు హీట్ పుట్టిస్తున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రాజీనామాల రాజకీయాల పర్వం ఎంతవరకు చేరుతుంది అనేది మాత్రం రానున్న రోజుల్లో కీలకంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మస్తాన్రావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. అందరికీ నమస్కారం అండి. ఎస్ విజయభాస్కర్ గారు, మీతోనే ప్రారంభిస్తాను. మీ పార్టీ ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్ ఎలా సమర్థిస్తారు? నిజంగా ఉప ఎన్నిక వచ్చేటువంటి ఛాన్సెస్ ఉందని టీడీపీ ముందుగానే భావిస్తుందా? లేదు. ఇప్పుడు ఆయన ఆదినారాయణ రెడ్డి గారు సీనియర్ లీడరు, ఆయన కడప జిల్లా వాస్తవ్యులు. ఆ జిల్లా పరిస్థితుల మీద ఆయనకి ఎక్కువ అవగాహన ఉంటుంది. అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి గారు ఆయన ఊహాజనితంగా ఆ విషయం చెప్పుండొచ్చు. పోతే అంటే చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ఏలుబడిలో మద్యం విధాన రూపకల్పన విషయంలో ఎవరైతే విధాన రూపకల్పనలో ఉండాలనో వాళ్ళని తప్పించి, పోతే రాజకేశ్ రెడ్డి, పోతే విజయసాయి రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి వీళ్ళంతా కలిసి విధాన రూపకల్పన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎవరైతే అధికారులు ఉండి ఎక్సైజ్ పాలసీని రూపొందించాలో వారు లేకుండా, వారు గైర్ హాజరీలో వీరంతా ప్రైవేటుగా ఎక్కడో సమావేశమై అనేక సార్లు సిట్టింగ్తో మద్యం పాలసీని రూపొందించారు. అది కూడా పాత సాంప్రదాయంగా జరిగేటటువంటి వేలంపాట్ల విధానానికి తిలోదకాలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వమే ఈ ఎక్సైజ్ విధానాన్ని, ప్రభుత్వమే ఈ షాపులు నిర్వహిస్తుంది, ప్రభుత్వమే అమ్మకాలు చేస్తుందనే విధానాన్ని రూపొందించి దానివల్ల ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని చెప్పేసి ప్రకటించి, తద్వారా వాళ్ళు అది అంతర్గతంగా వాళ్ళ ఉద్దేశం వేరు. ఆ రోజు ప్రభుత్వమే మద్యం విధానాన్ని రూపొందించాల్సిన ప్రభుత్వం అదే విధంగా ఎక్సైజ్ పాలసీ ప్రకారం, పాత పద్ధతి ప్రకారం వేలంపాట్లో పాల్గొవలసిన ఆ పద్ధతులకి తిలోదకాలు ఇచ్చి ప్రభుత్వమే నిర్వహించడంలో మతలబు ఉంది. కాబట్టి ఆ మతలబు ఏంటంటే, వీళ్ళంతా సిండికేట్ అయ్యి అత్మదీయులు తస్మదీయులు అయిన వారి కాకుల్లో కాని వారి కంచాలు అన్నట్టు ఆ విధంగా లెక్కర్ సిండికేట్ గా కొన్న డిస్టిలరీస్ వాళ్ళతో కుమ్ముక్కయి కొంతమంది ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళు చెప్పినట్లుగా నాసిరకం బ్రాండ్లు తయారు చేసే వాళ్ళకి కొత్త లేబుల్స్ తో కొత్త మద్యాన్ని తయారు చేసి అధిక ధరలకు విక్రయిస్తామని చెప్పి ముందుకు వచ్చిన వాళ్ళతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమందితో కమిషన్లు ఏర్పాటు చేసుకొని ఈ విధంగా పెద్ద ఎత్తున 5 సంవత్సరాల్లో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారనే నేపథ్యంలో పోతే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కొన్ని మాసాల క్రితం సిట్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఆ ప్రకారం సిట్ కొన్ని మాసాలుగా తీవ్రంగా శోధించి పరిశీలించి అందులో భాగంగా ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అన్ని దారులు ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడని అని పేర్కొంటున్నారు. కాబట్టి చివరికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యేది ఖాయం అనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఆదినారాయణ రెడ్డి గారు అలా భావించి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారేమో, విజయభాస్కర్ గారు, ప్రస్తుతానికి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండి కూడా చేసినటువంటి కామెంట్స్ ఆయన వ్యక్తిగతంగానే భావిస్తారా మీరు కూడా ప్రస్తుతానికి? అవును, ప్రస్తుతానికి ఆయన వ్యక్తిగత స్టేట్మెంట్ గా నేను భావిస్తున్నాను. అదే విధంగా ఆయన సీనియర్ రాజకీయవేత్త. ఈ పరిస్థితులు ఇప్పుడు నేను చెప్పాను ఉపోద్ఘాతం, ఆ మేరకు మద్యం కుంభకోణంలో 48 మంది ముద్దాయిలుగా తేలారు. అందులో 12 మందిని అరెస్ట్ చేశారు. ఇంకా విచారించాల్సిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా టోటల్ గా ఈ 12 మంది అత్యంత ముఖ్యులు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ 12 మంది చెప్పిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అరెస్టు అనివార్యమైన పరిస్థితుల్లో ఆదినారాయణ రెడ్డి గారు ఆ విధంగా వ్యక్తిగతంగా తన అభిప్రాయాన్ని
వెల్లడించి ఉండొచ్చు. ఓకే. అది అసలు విషయం. ఎస్. ఎస్. అయితే ఇప్పుడు బద్వేలు ఎన్నిక అనేది అది ఎందుకు వస్తుంది ఏంటి ఒకటే పేర్కొన్నాడు. మరి ఆ ఎన్నిక ఎందుకు వస్తుంది ఏంటి అనేది స్థానిక రాజకీయవేత్త అయిన కడప జిల్లా వాస్తవ్యులు, ఇంతకుముందు మంత్రి పదవి కూడా అలంకరించిన వాడు, ప్రస్తుతం మరలా కూటమిలో బీజేపీ తరఫున శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మరి వారి అంతరంగం ఏంటో మరి తెలియదు. ఎస్. ఎస్. డిస్కషన్ ఈ చేద్దాం. ప్రతిదీ విజయభాస్కర్ గారు ప్రతిదీ డిస్కషన్ ఆ, చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎస్ రమేష్ గారు, నమస్తే అండి. పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ నిజంగా వైసీపీ మధ్యలో అలాంటి ఆలోచన ఉందా? రాజీనామా చేయాలనేటువంటి థాట్లు ఏమైనా ఉన్నారా? సార్, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే మెగా9 ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు టీడీపీ ప్రతినిధి గారు మాట్లాడుతూ మద్యం విధాన రూపకల్పనలోనే వీళ్ళు చాలా పొరపాట్లు చేశారు, అసలు విధాన రూపకల్పనలో వాళ్ళెవరో కూర్చున్నారు, వీళ్ళెవరో కూర్చున్నారు, అసలైన వాళ్ళు ఎవరో కూర్చోలేదని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. విధాన రూపకల్పన చేసేటప్పుడే పొరపాట్లు చేసి ఉంటే ఆ అధికారులు ఎందుకు దాన్ని అలౌ చేశారు? ఆ అధికారులందరూ కూడా ఆ రోజున ఐఏఎస్లతో సహా అందరూ కూడా ఆ విధానాన్ని అలౌ చేసి వాళ్ళందరూ సంతకాలు పెట్టారు కదండి. ఆ విధానం ఏది తప్పని ఎక్కడా కూడా మధ్య విధానంలో ఎక్కడా తప్పు జరిగిందని ఎక్కడా కూడా చెప్పట్లేదు అనేది విజయభాస్కర్ గారు ముందుగా గుర్తించవలసిన అంశం. అలాగే మధ్య విధాన రూపకల్పనలో నేను కూడా కూర్చున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి గారిని ఈ రోజుకి కూడా A5 ఉన్న విజయసాయిరెడ్డి గారిని ఈ రోజుకి కూడా అరెస్టు చేయింది ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఇది కక్షపూరితంగా ఒకళ్ళని లొంగ తీసుకుని అతని ద్వారా ఏం జరిగినా జరగకపోయినా కట్టుకథలు అల్లించి వీళ్ళు మద్యంలో స్కామ్ జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కుట్రల కేసులు ఇవి. ఎందుకంటే క్లియర్గా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రోజున నమోదు చేసే టైంకి విజయసాయిరెడ్డి గారు మా పార్టీలో ఉన్నారు, మా పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే వీళ్ళతోటి కుమ్మక్కయ్యారో ఆ కుమ్మక్కైన సంగతులు కూడా మనం వీడియోల ద్వారా చూడటం జరిగింది. క్లియర్గా ఆయన ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారి ఇంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఆత్మగా ఉండే టీడీ జనార్దన్ గారిని కలిసి మాట్లాడిన తరువాత ఆయన ఎంక్వైరీకి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఆయన బయట ఎంక్వైరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడి రకరకాలుగా ఆయన ఈ రోజున ఈ అరెస్టులకు ప్రధాన కారకుడైన వ్యక్తి. కానీ A5 ఉన్న వ్యక్తిని ఈ కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదంటే దాన్ని బట్టి వీళ్ళు ఏ విధంగా ముందుకు సాగుతున్నారు అనేది మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. అలాగే విజయభాస్కర్ గారు చెబుతూ వేలంపాటల్లో ఉన్న విధానాన్ని వీళ్ళు మార్చేసి ప్రభుత్వ షాపుల కింద చేశారని చెప్పి చెప్తున్నారు. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కో రకమైన విధాన రూపకల్పన చేసుకునే అవకాశం ప్రతి ఒక్క చోట కూడా రాజ్యాంగంలో కల్పించారు. ఆ విధంగానే తమిళనాడులో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం వ్యాపారం జరుగుతున్నది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది తప్ప ఏదో ఎప్పుడో కూడా వేలంపాట్లు నిర్వహించాలనే రూల్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదనేది విజయభాస్కర్ గారు తెలుసుకోవాలి. అలాగే ఈయన చెబుతూ ఇంకో మాట కూడా అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయి వీళ్ళందరూ కూడా దోచేసుకున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇక్కడ క్లియర్గా మద్యం కేసు మరి ఆయన ఎఫ్ఐఆర్ చదివారో లేదో నాకైతే తెలియదు, కానీ ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న విషయం ఏమిటంటే డిస్టిలరీల నుండి ప్రతి నెల కూడా 60-70 కోట్ల రూపాయల కమిషన్లు తీసుకుని ముందుగా 1,00,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 50,000 కోట్లు అన్నారు, 35,000 కోట్లు అన్నారు. ఈ రోజున వీళ్ళు కట్టిన ఎఫ్ఐఆర్లో నమోదు చేసింది 3,500 కోట్ల రూపాయలు. ఆ 3,500 కోట్లు కూడా కమిషన్ల రూపంలో నెల 60-70 కోట్ల రూపాయలు తీసుకున్నారు అని చెప్పి వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ రోజుకి కూడా ఎక్కడా కూడా వీళ్ళు జరిగిన ట్రాన్సాక్షన్స్ని కానీ క్లియర్గా మనీ ట్రైన్లు కానీ ఎక్కడా కూడా చూపించిన దాఖలాలు లేవు. అయినా సరే కానీ రమేష్ గారు ఇక్కడ ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ మద్యం వ్యవహారం, లిక్కర్ వ్యవహారం రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా అరెస్టుల పర్వంతో పాటుగా ఎక్కడికక్కడ డిస్కషన్ జరుగుతుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే నిజంగా వైసీపీ రాజీనామా చేయబోతుందా? సార్, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు అటువంటి చర్చ అనేది ఎక్కడా జరిగిన దాఖలాలు లేవు. మా అధినాయకుడు కూడా ఎక్కడా కూడా మనం రాజీనామా చేద్దామని చెప్పి ఎవరితోనూ డిస్కస్ చేసిన పరిస్థితులు అయితే ఎక్కడా లేవు. ఖచ్చితంగా అటువంటి నిర్ణయం ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున పిఎస్సి మీటింగ్ జరుగుతుంది, పిఎస్సి మీటింగ్ లో చర్చిస్తారు. ఖచ్చితంగా అభిప్రాయాలు తీసుకోకుండా ఆయన ఒక్కలా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరగదు కదా. కానీ ఏంటంటే
ఆదినారాయణ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన ప్రొవోక్ చేస్తూ మాట్లాడాడు. బద్వేల్లో ఎలక్షన్కి రాబోతుంది, ఉప ఎన్నిక రాబోతుంది అని చెప్పి ఏదో ఆయనకి తెలిసిపోయినట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నిజంగా ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మేము 11 స్థానాలకు రాజీనామా చేస్తున్నాం అని చెప్పి ఖచ్చితంగా ఆయన ప్రకటిస్తారు. మా అధినాయకుడు ఏం చెప్తే అదే విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ముందుకు సాగుతారు. కాబట్టి ఖచ్చితంగా 11 మంది రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది. ఇందులో ఇంకో 4 కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు రాజీనామా చేస్తారా లేదా, ఈ రకమైనవి కూడా మీరు మాట్లాడటం జరిగింది. కానీ ఏ ఒక్కళ్ళు కూడా ఈ రోజుకి కూడా 11 మంది ఎమ్మెల్యేలు 13 నెలలైనా సరే తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప్రలోభాలు, కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు పెట్టినా, వాళ్ళని ఎన్ని ఇబ్బందులకు గురి చేస్తామని చెప్పినా వాళ్ళు ఎవ్వరూ కూడా కూటమి పార్టీ వైపు వెళ్లకుండా కూడా నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేస్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళు. ఖచ్చితంగా రేపు పొద్దున ఏ ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ఆ నలుగురితో పాటు మిగతా 7 కూడా రాజీనామా చేసి ఖచ్చితంగా ఉప ఎన్నికలకు వెళ్తారు. రమేష్ గారు డిస్కషన్ చేద్దాం ఒకసారి. నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మస్తాన్ రావు గారు, ఏంటి రాజీనామా పర్వం, ఇది జోస్యం అనుకోవాలా? నిజంగా రాష్ట్రంలో జరగబోతుందేమో ముందస్తుగా ఒక జోస్యం ప్రకారంగా పక్కా ప్లాన్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినటువంటి పిలుపు అనుకోవాలా? గుడ్ ఈవినింగ్ అండి. మెగా9 వీక్షకులకు, విజయభాస్కర్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, మీకు కూడా. సార్, ఇప్పుడు రాజకీయ ఒక పక్కన వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇప్పుడే కాసేపటి క్రితం జగన్ గారు గవర్నర్ని కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలన్నీ కూడా ఆయన వివరించడం జరిగింది. అంటే ముఖ్యంగా వాళ్ళ లోక్సభ పక్ష నాయకుడిగా ఉన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారనే విషయం, అదేవిధంగా నిన్న భారతీయ సిమెంట్స్ లాంటి వాళ్ళ వ్యాపార సంస్థల మీద కూడా వేధింపులు చేస్తున్నారనే అంశాలు ఇవన్నీ కూడా చేసి చెప్పారని అంటా ఉన్నారు. ఇందాక వార్తలు వచ్చాయి. సో పక్కన అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైన నేపథ్యంలో, అంటే నిజానికి గవర్నర్ గారిని కలిసే నేపథ్యంలో ఈ 11 మంది రాజీనామాల అంశం వచ్చిందా అనేది కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కానీ నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించినప్పుడు పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దురదృష్టవశాత్తు మృతి చెందిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్, ఆ తర్వాత ఆయనకు సంబంధించిన పార్లమెంటు లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. తిరుగులేని మెజార్టీతో గెలిచిన పరిస్థితి ఆ రోజు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన పార్టీ పెట్టినప్పుడు ఎవరైతే 18 మంది దాకా మంత్రులు కావచ్చు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, అందరూ రాజీనామాలు చేసిన పరిస్థితి. దానిలో 18 మంది రాజీనామాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్స్కి వెళ్ళారు. దాదాపు 16 స్థానాల్లో ఆయన విజయం సాధించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ రోజున్న పరిస్థితిలో డిపాజిట్లు కూడా లేవు. కానీ అనూహ్యంగా ఆ తర్వాత 2 సంవత్సరాలకి 2014లో ఎన్నికలు వస్తే ఆయన ప్రతిపక్ష హోదాతో సంతృప్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే నేను ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, ఉప ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అని మీరు స్టార్ట్ చేశారు కాబట్టి చెప్తా ఉన్నా. అంటే గతంలో ఏం ఉప ఎన్నికలకు వెళ్ళారు, ఎలా ఆయన విజయం సాధించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఒక బై ఎలక్షన్ జరిగితే నంద్యాలలో ఆయన కూడా గట్టిగా కన్సిడర్ చేసి బాగా పోటాపోటీ ప్రచారం నిర్వహించినప్పటికీ కూడా నంద్యాలలో ఓడిపోయిన పరిస్థితి కూడా ఉంది. సో 18 స్థానాలు పోటీ చేస్తే 16లో గెలిచారు. అదేవిధంగా వాళ్ళ మదరు, ఆయన లోక్సభకి, వాళ్ళ మదరు అసెంబ్లీకి కూడా బై ఎలక్షన్ వచ్చినా కూడా గెలిచిన పరిస్థితి. సో ఆ తర్వాత ఇప్పుడు కూడా నంద్యాల తప్ప మిగతా బై ఎలక్షన్స్ వచ్చినట్టు నాకైతే లేదు, గుర్తులేదు, లేదని అనుకుంటున్నా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా, అంటే వై నాట్ 175 అని ఆయన నినాదం తీసుకొని ముందుకు వెళ్ళిన నేపథ్యంలో ప్రజలు ఆయన పరిపాలన బాగోలేదని విస్పష్టమైన తీర్పు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దూరం చేసిన పరిస్థితి మనం గమనించాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు మనం తెలంగాణలో ఏంటంటే కేసీఆర్ గారు పదే పదే బై ఎలక్షన్ ద్వారా ఆయన బలాన్ని నిరూపించుకునేవాళ్ళు. అదేంటంటే తెలంగాణ సెంటిమెంట్, ఆంధ్ర పాలకులు తెలంగాణకి ద్రోహం చేశారని ఒక నినాదం తీసుకోవటం, తెలంగాణ ఇప్పుడు పోరాటం చేయటం ద్వారా, లేదంటే మనం గెలవటం ద్వారా దాన్ని వాళ్ళకు ఒక ఇంప్రెషన్ కలగజేయచ్చు అనే ఉద్దేశంతో ఆయన పదే పదే ఆ రోజు లోక్సభకి కావచ్చు, వాళ్ళ పార్టీ శాసనసభ్యులు కావచ్చు, అందరి చేత రాజీనామాలు చేయించి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళిన పరిస్థితి. సో ఇక్కడ ఆ విధమైన సెంటిమెంట్ కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
అంత ఆ, అనుకూల వాతావరణం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే లేదు. సో 11 మంది రాజీనామా చేసి, అంటే ఓ పక్కన ఇప్పటికే అసెంబ్లీకి వెళ్ళట్లేదు అనేది ఒక అపప్రద మూట కొట్టుకున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన గెలిచి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళెవరు కూడా అసెంబ్లీ, అంటే మామూలు టెక్నికల్ గా అయితే ఒకటి రెండు సందర్భాల్లో వెళ్ళారు కానీ ఎక్కడ కూడా డిస్కషన్స్ లో కానీ ప్రజా సమస్యలు చర్చించడంలో కానీ వాళ్ళు పాల్గొనడం లేదనేది స్పష్టం. దాని మీద కూడా ఈవెన్ వైఎస్ఆర్సీపీలోనే వ్యతిరేకత ఉంది. అంటే వెళ్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసిన సందర్భం కూడా వాళ్ళ పార్టీ నాయకుల్లో ఉంది. వాళ్ళ పార్టీ సమావేశాల సందర్భంగా వార్తలు వచ్చాయి. సో అలాంటి పరిస్థితుల్లో ఓ పక్కన ఆయన పాదయాత్ర చేస్తానంటా ఉన్నారు. పాదయాత్ర చేస్తానికి ముందు మళ్ళీ ఈ బై ఎలక్షన్స్ లాంటి ఇది పెట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు అది పెట్టుకుంటే ఏంటంటే ఖచ్చితంగా 11 స్థానాల్లో ఇప్పుడు మొన్న వచ్చింది ఏంటంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి 60,000 పైచీలకు వచ్చాయి. అదేవిధంగా బద్వేల్లో కూడా కొద్దిగా చెప్పుకోదగ్గ మెజారిటీ వచ్చింది. మిగతాది అక్కడ అరకులోయలో 10,000 15,000 దాటిన మెజారిటీ. మిగతా అన్ని కూడా 10,000 లోపే, 10,000 లోపు మెజారిటీలో ఉన్నాయి. అంటే కొద్దిగా ఫైట్ లో కొద్దిగా నిలిచారు వీళ్ళు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళే 6,000 ఓట్ల తేడాతోనే 6,000 చిల్లర గెలిచిన పరిస్థితి. తంబలపల్లిలోనేమో వాళ్ళ బ్రదరు చేసి కొద్దిగా 10,000 దాకా మెజారిటీ. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన ప్రజల నుంచి ఇప్పుడు ఆయన ఇంకా ప్రజల మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఓ పక్కన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ కూడా గతంలో వాలంటీర్లు, అదేవిధంగా ఐప్యాక్ మనుషులను నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళతోనే పని చేయించుకోండి అని ఆ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు కొద్దిగా నిరాకరించిన పరిస్థితి. అది గుర్తించారు. అది వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం కూడా గుర్తించింది, కార్యకర్తలు నిర్లక్ష్యం చేశామనేది. సో ఆ నేపథ్యంలో ఓడిపోయిన పరిస్థితి. అలాంటి స్థితిలో ఇప్పుడు ఇంకా వాళ్ళ మద్దతును కూడగొట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన మొన్న సంక్రాంతికి వెళ్తా ఉన్నారు. ఎందుకు అనివార్య కారణాల వల్ల ఆ కార్యకర్తలతో కానీ సమావేశం. మస్తాన్ రావు గారు, మీరు చెప్తున్న ప్రకారమే చూసుకుంటే ఇక్కడ రెండు డిఫరెంట్ యాంగిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకటేమో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళాలి, ప్రజల్లోకి కలవాలి, దాదాపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కల్పించి మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలి, ఇది ఒక వాదన వినిపిస్తూ ఉంటే, రెండోది వచ్చేసి లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవబోతున్నారు కాబట్టి ఆయన అరెస్ట్ అయిపోతే మిగిలినటువంటి ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు, అక్కడ సానుభూతి పనికొస్తుందని. ఈ రెండు సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అవకాశం ఉందా, లేదా రెండిట్లో ఏదైనా ఛాన్స్ ఉందంటారా? సార్ అంటే మీరు అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఆయన అరెస్ట్ అయితే ఇప్పుడు ఎన్నికల్లో ఎవరు గెలిపించాల్సిన బాధ్యత? గతంలో అయితే విజయలక్ష్మి గారు, షర్మిల గారు వెళ్తారు. వాళ్ళ కుటుంబం అంటే ప్రాంతీయ పార్టీలు అంటేనే ఈ రోజు కుటుంబంతో ఉండి ఆ నాయకత్వాన్ని కానీ అక్కడ వాళ్ళని పరిరక్షించుకొని వాళ్ళ స్ఫూర్తిని రగిలించి విజయం వైపు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అరెస్ట్ అయితే, ఆ విధంగా మీరు అన్నట్లుగా జరిగి ఉంటే, ఇప్పుడు ఆ అరెస్ట్ అయిన తర్వాత మరి ఆ 11 స్థానాల్లో ఎవరు ప్రచార బాధ్యతలు తీసుకుంటారు? ఆ బాధ్యతలు తీసుకొని ఆ నాయకత్వం ఎక్కడ ఉంది? గతంలో అంటే వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు వేరే వాళ్ళకి నాయకత్వ బాధ్యతలు అప్పచెప్పే పరిస్థితి ఈ రోజు ఉండదు. ఉన్నా కూడా ఒక ప్రచారం అంటే క్రౌడ్ పుల్లర్ గా ఉండేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఒక మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగారు. ఎందుకంటే మనకి కర్నూలులో 2 వచ్చాయి, కడపలో 3 వచ్చాయి, ప్రకాశం జిల్లాలో 2, విశాఖపట్నంలో 2, మనకి జరిగిన చిత్తూరులో 2 ఏంటి స్థానాలు వచ్చింది. అంటే రాయలసీమలో 7 దాకా వచ్చాయి, ప్రకాశం జిల్లాలో 2, అదేవిధంగా మనకి అదే విశాఖపట్నంలో 2 వచ్చాయి. అంటే దాదాపుగా అటు కోస్తా జిల్లాలకు సంబంధించేమో ప్రకాశము, అదేవిధంగా వైజాగ్, ఉత్తరాంధ్రలో వైజాగ్, కోస్తా జిల్లాలో ప్రకాశం, ఒక రాయలసీమలో ఇది. సో వీటన్నిటిని మళ్ళీ గెలుపు బాధ్యతలు ఎవరు తీసుకోవాలి? సో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తేనే ఆ క్రౌడ్ పుల్లింగ్ కానీ, ఆ విజయావకాశాలు కానీ, దాని యొక్క వ్యూహ రచన కానీ, ఎందుకంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన అంశాలు కదా. 11 స్థానాలు పోయినాయి అంటే ఇప్పుడు లభించిన మెజారిటీల కంటే కూడా అత్యధిక మెజారిటీలు రావాలి. అప్పుడే వాళ్ళకి ప్రజల మద్దతు ఉందనేది ప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంది. అలా ప్రూవ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లీడ్ తీసుకోవాలి. సో ఆయన ఒక పక్కన మీరు అన్నట్టు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే ఇవన్నీ చేయడం అనేది కష్టసాధ్యమైన పని కదా. అసాధ్యం కాదు కానీ కష్టసాధ్యం ఖచ్చితంగా. షర్మిల గారు వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు, విజయలక్ష్మి గారు ఇక్కడ వచ్చే పరిస్థితిలో లేనప్పుడు ఇంకెవరు పార్టీ అనేది చూస్తుంది. సో అలాంటి నిర్ణయం తీసుకుంటారు నేనైతే అనుకోవట్లేదు. 11 అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఏదైనా జరగచ్చు. గతంలో మనకి అక్కడ ఉప ఎన్నికలు రాలేదు కానీ లోక్సభ సభ్యుల చేత ఆయన రాజీనామా చేయించారు కదా ప్రత్యేక హోదాకి సంబంధించి. అంటే ఉప ఎన్నికలు రాను టైం అయ్యేదాకా చూసి చేయించారనే ఒక విమర్శలు కూడా ఉన్నాయి. బట్ ఏదైనప్పటికీ అప్పుడు చేయించారు. సో ఉప ఎన్నికలు అయితే అప్పుడు రాలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో
పార్టీని మళ్ళీ కూడగట్టుకొని కార్యకర్తలందరినీ స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అట్లాంటి ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటారనేది అయితే లేదు. వార్తలు అయితే వస్తున్నాయి, అనుకుంటా ఉన్నారు ఇది ఒక మైండ్ గేమ్ ఆడొచ్చా అనేది. కానీ అక్కడ తెలంగాణలో ఉన్న సెంటిమెంట్ కానీ లేదంటే ఈ ప్రభుత్వం మీద ఉవ్వెత్తున లెగిసే విధంగా కూటమి సర్కార్ మీద ఇప్పటికిప్పుడు విపరీతమైన ఏంటంటే 151 వచ్చి వాళ్ళు ఓడిపోయి 164 వచ్చే పరిస్థితులు, అట్లాంటి పరిస్థితులు అయితే లేవు కదా. మనం డిస్కషన్ చేద్దాం. నేను మళ్ళీ మీ అభిప్రాయం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. విజయభాస్కర్ గారు, వాళ్ళేమో ప్రజల్లోకి వెళ్ళడానికి పూర్తి స్థాయిలో వైసీపీ సిద్ధమవుతుంటే అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యవహారం అంటున్నారు. లిక్కర్ స్కామ్ మొత్తం కూడా కేవలం ఒక కక్షపూరితమైనటువంటి చర్య అంటున్నారు. మీరేమో అంతిమ లబ్ధిదారు, నెక్స్ట్ పూర్తి స్థాయిలో బిగ్ బాసే అరెస్ట్ అవుతారని టీడీపీ నేతలు అంటున్నారు. ఏంటి మీ పార్టీ వర్షన్ ఏంటి? ఇప్పుడు కక్ష సాధింపు అంటే చంద్రబాబు నాయుడిని ఆకస్మికంగా అరెస్ట్ చేసిన పరిణామం చూస్తే అది కక్ష అవుతుంది. అదేవిధంగా ధూళిపాడ నరేంద్రని ఆకస్మికంగా అరెస్ట్ చేసింది, అచ్చెన్నాయుడిని ఆకస్మికంగా అరెస్ట్ చేసింది, లేకపోతే కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసింది. ఇవి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకి ప్రతీకలు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఏకుందామన్న వ్యాన్ లో నిద్రపోతుంటే బస్సులో అరెస్ట్ చేశారు, అది కక్ష. అంటే అంతకుముందు ఎలాంటి ఉరుములు మెరుపులు లేవు, వదంతులు లేవు, మీడియాలో ఎక్కడ వార్తలు రాలా, ప్రజల్లో గుసగుసలు లేవు. అలాంటి పరిస్థితుల్లో సడన్ గా అరెస్ట్ చేస్తే అది కక్ష అవుతుంది. కానీ ఇది అలా కాదే. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13.5 మాసాలు అయింది ఈరోజు. ఈ 13.5 మాసాల్లో అనేక నెలల పాటు పరిశోధన చేసి తీవ్రంగా, అంటే అంతకుముందు 5 సంవత్సరాలు నాసిరకం మద్యం పోతే ఎంతో మంది కిడ్నీ లివర్ వ్యాధిగ్రస్తులు అయ్యారు, హాస్పిటల్లో ఖర్చులు భరించారు. అదేవిధంగా ఎంతో మంది లేత ఇళ్ల నల్లపూసల సౌర్లు గంగలో కలిసిపోయాయి. అదేవిధంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. అదేవిధంగా ఈ స్కామ్ లో చాలా జే బ్రాండ్ పేరుతో నాసిరకం మద్యాన్ని అమ్మి చాలా హై లెవెల్ రేట్లు పెట్టేసి పాపులర్ బ్రాండ్స్ ని నొక్కి పెట్టేసి వాళ్ళు, అదేవిధంగా కొంతమంది డిస్టిలరీస్ ని సిండికేట్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేసి ఎంతో పాపులర్ బ్రాండ్స్, పాపులర్ డిస్టిలరీస్ ని తొక్కిపెట్టారు అని చెప్పి ప్రజల్లో 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ వీటన్నిటిని ఆరోపణలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సిట్ ని కాన్స్టిట్యూట్ చేసి ఆ సిట్ ద్వారా నెలల తరబడి పరిశోధించిన తర్వాత ఆ సిట్ మొన్న ఆ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో ఏం పేర్కొంది? వైసీపీ మిత్రులు మరి కావాలని కక్ష సాధింపు లేకపోతే ఇవన్నీ ఒట్టి ఆరోపణలు అని చెప్పి చెప్తున్నారు కదా. మరి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో మరి మిథున్ రెడ్డి అకౌంట్ డైరెక్ట్ గా 5 కోట్ల రూపాయలు అకౌంట్ ఫర్ అయిన విషయం దానికి ఏం చెప్తారు? అదేవిధంగా 62 కోట్ల రూపాయలు సీజ్ చేశారు, దానికి ఏం చెప్తారు? అదేవిధంగా ఇప్పుడు మళ్ళా తీగిలాగితే డొంకంతా కదిలింది అన్నట్టు మొత్తం 48 మంది ఇప్పటికే ముద్దాయిలుగా లిస్టు తయారైంది. ఇప్పుడు 12 మంది అరెస్ట్ అయ్యారు. పోతే అదేవిధంగా ఐటీ విద్యార్థుల్ని దుబాయ్లో పెట్టి వేల మంది విద్యార్థుల్ని తెలంగాణ నుంచి, ఏపీ నుంచి తీసుకుపోయి అక్కడ దుబాయ్లో పెట్టి వీళ్ళ చేత ఏం చేయించారు? అదేవిధంగా లెక్కర్ షాపుల దగ్గర పరమ పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను తీసుకుపోయి అక్కడ డ్యూటీలు వేశారు. లిక్కర్ షాపుల దగ్గర 5 ఏళ్ల జమానాలు కొంతకాలం. అదేవిధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆరోపణలని ఎంతవరకు నిజము, వాస్తవాలు నిగ్గు తేల్చాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఆ సిట్టి విచారణ ద్వారా కొన్ని నెలల పరిశోధన ద్వారా ఇవన్నీ తేల్చిన తర్వాతనే ఒక అభిప్రాయానికి వచ్చేసి 12 మంది అరెస్ట్ చేయడం జరిగింది. 12వ వ్యక్తి మిథున్ రెడ్డి, ఆయన్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇక లాస్ట్ ఇంకా అంతిమంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రాజీనామాల ఈ పరంపరకి సంబంధించిన నీళ్లు వార్తలు వస్తా ఉన్నాయి. దాని మీద ఆయన మాజీ మంత్రి గారు ఆదినారాయణ రెడ్డి గారు ఏదో బద్వేలు ఉప ఎన్నిక వస్తుంది పోతే అని కామెంట్ చేసేదని దాని మీద ఇప్పుడు చర్చలు ఎక్కువైనాయి. అది జరుగుతున్న వర్తమాన. రమేష్ గారు ఏమైనా చెప్తారా విజయభాస్కర్ గారి మీద కామెంట్స్ మీద? సార్, ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్తూ ఆరోగ్యాలు పాడైపోయినాయి, జే బ్రాండ్స్ తెచ్చారు, ఈ రకంగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 మధ్య ఒక్క బ్రాండ్ కూడా అనుమతి ఇవ్వలేదు అనే సంగతిని మాత్రం వీళ్ళు ఎక్కడా మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు 254 బ్రాండ్స్కి అనుమతి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున బూమ్ బూమ్ బీర్ అయినా లేకపోతే నెపోలియన్ అయినా షౌట్ అయినా లేకపోతే ఇంకోటైనా ఈ రకమైన రకరకాల పేర్లతోటి ఉన్న బ్రాండ్స్ అన్నిటికీ కూడా అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రెసిడెంట్ మెడల్ అయినా, హైదరాబాద్ మాల్ట్ విస్కీ అయినా, కేరళ మాల్ట్ విస్కీ అయినా, ఇలాంటి వాటన్నిటికీ కూడా అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. కానీ ఆ బ్రాండ్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అమ్మకం జరిగితే అవన్నీ కూడా జే బ్రాండ్స్ అని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారం చేయడం.
అలాగే ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎంతసేపు కూడా చాలామంది చనిపోయారు ఆ బ్రాండ్స్ మూలంగా అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. ఎక్కడా కూడా ఈ రోజున వీళ్ళు అధికారంలో ఉన్నారు, గతంలో కూడా చాలా ఆరోపణలు చేశారు. ఏ ఒక్క రోజు కూడా వీళ్ళు మద్యం ఎక్కడైనా టెస్ట్ చేపించి ఈ రకంగా దీంట్లో ఇది జరుగుతుంది అని నిరూపణ చేసిన దాఖలాలు లేవు 5 సంవత్సరాల్లో. ఏదో ఇప్పుడు నిజంగా వాళ్ళు టెస్ట్ చేపించే విధానం ఉంటే కోర్టు ద్వారా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారా దాన్ని నిరూపించే శక్తి వీళ్ళు చేతురు. కానీ 5 ఏళ్లలో గతంలో వీళ్ళు ఎప్పుడూ కూడా అటువంటి ప్రయత్నమే చేయలేదు. కానీ ఎంతసేపు కూడా ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి వాడుకున్నారు ఆ రోజున. ఈ రోజున కూడా అదే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ బ్రాండ్స్ విషయం మీద కానీ వీటి మీద కానీ క్వాసీ జ్యుడిషియల్ బాడీ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇంటర్నేషనల్ స్పిరిట్స్ వైన్స్ అసోసియేషన్ వాళ్ళు అలాగే చాలామంది డిస్టిలరీస్ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం విధానం మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఎప్పుడండి? సెప్టెంబర్లో 2020లో కంప్లైంట్ చేస్తే ఆ తర్వాత 19 సెప్టెంబర్ 2022లో వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమి ఇవ్వడం జరిగిందండి? ఈ మద్యం విధానంలో ఎటువంటి అవకతవకలు లేవు, అలాగే పాపులర్ బ్రాండ్స్ని తీసుకోపోవడంలో కూడా తప్పు లేదు, వాళ్ళు జరుగుతున్న విధానాన్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విధానం అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా జరుగుతుందని చెప్పి క్వాసీ జ్యుడిషియల్ బాడీ అయిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి పట్టదు. కేవలం వీళ్ళు ఏంటంటే అరెస్టులు చేయాలి, ఏదో ఒక రకంగా రెడ్ బుక్లో వాళ్ళు రాసుకున్న పేర్లని లోపల వేయాలి. ఆ లోపల వేసే భాగంగా మిథున్ రెడ్డి గారు ఇందులో ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ టార్గెట్ను రీచ్ అవ్వడం కోసం ఈ రోజున కసిరెడ్డి రాజశేఖర రెడ్డినైనా ధనంజయ రెడ్డి గారినైనా లేదు ఆయన ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారినైనా లేదు అసలు వీళ్ళు చెప్తున్న గోవిందప్ప బాలాజీ గారు భారతీయ సిమెంట్స్లో వికాకి సంబంధించిన ఆయన ప్రతినిధి, ఆ ప్రతినిధికి ఈ మద్యం స్కామ్కి సంబంధం ఏంటండి? ఆయన్ని కూడా తీసుకెళ్లి లోపలేశారు. మళ్ళీ వీళ్ళకి ఎక్కడ బెయిల్ వచ్చేస్తారో 29వ తారీఖున వాయిదా ఉందని చెప్పి నిన్న మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఆఫీసుల్లోనూ అక్కడ సోదాలు చేసి మళ్ళీ మాకు ఏదో దొరికినాయి లేదా మేము ఏదో దానికి సంబంధించిన ఆధారాలనే మేము ఇలా వెతికాము, ఇంకా కొన్ని ఆధారాలు దొరకాలని చెప్పి ఆ బెయిళ్లను అడ్డుకునే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వీళ్ళు నిజంగా ఇంకోటి కూడా చెప్పడం జరిగింది విజయభాస్కర్ గారు, మిథున్ రెడ్డి గారి అకౌంట్ కంటే 5 కోట్లు వెళ్ళినాయంట. ఏమంటే ఈ రోజున మిథున్ రెడ్డి గారికి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. ఆయన చాలా రాష్ట్రాల్లో చాలా కాంట్రాక్టులు చేస్తున్నారు. ఆయన స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది, ఆ రోజున వచ్చిన 5 కోట్ల రూపాయలు మాకేదో సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం గురించి మా దగ్గరికి వచ్చి వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, నేను మళ్ళీ ఆ అమౌంట్ను వాళ్ళకి వెనక్కి ట్రాన్స్ఫర్ చేసేయడం కూడా జరిగిందని చెప్పి నిజంగా 5 కోట్ల రూపాయలు ఈయన లంచం తీసుకునే ఇదే అయితే 5 కోట్లు మళ్ళీ వెనక్కి ట్రాన్స్ఫర్ చేయరు కదా. కానీ వీళ్ళు ఎంతసేపు కూడా ట్రాన్స్ఫర్ చేసిన విషయాన్ని చెబుతారు తప్ప వెనక్కి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసేసిన విషయాన్ని వీళ్ళు ఎక్కడా కూడా మాట్లాడరు. ఈ రకంగా ఇక్కడ ఇంకో ప్రశ్న రమేష్ గారు, వైసీపీ పూర్తి స్థాయిలో అన్నిటికీ సిద్ధమైందా? ఖచ్చితంగా సార్, అన్ని అరెస్టులకు సిద్ధమైందా? ఖచ్చితంగా అన్నిటికీ సిద్ధమై ఉంది. ఈ రోజున వీళ్ళు అక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా సరే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిపించకుండా పోతుంది, కుప్ప కూలిపోద్ది, ఎవరు పట్టించుకోరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము పాతాళానికి తొక్కేస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో. ఈ సంవత్సరం వరకు గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు పాదయాత్రకు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది సార్? ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ వస్తాయి అనేది ఒక ఇది ఉంది, పైనుంచి సంకేతాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే జమిలీ ఎలక్షన్స్ బీజేపీ కేంద్ర మంత్రి గారు కూడా మాట్లాడటం జరిగింది. మొత్తం మీద కూటమి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిజంగా వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో రాజీనామా చేసి ఉప ఎన్నికలకు పోయేటువంటి అవకాశం కనిపిస్తుందా? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గతంలో మాదిరిగా సెంటిమెంట్ ఎంతవరకు పనిచేయబోతుంది? ఇదే అంశానికి సంబంధించి మనం మెగా డిబేట్ని కంటిన్యూ చేద్దాం. ఎస్ రమేష్ గారు, ఇందాక మీరు జమిలీ ఎలక్షన్స్ అన్నారు, దాని మీద మీ అభిప్రాయం నేను తీసుకునే ముందు ఒకసారి నేను తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళొస్తాను. తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. తులసిరెడ్డి గారు, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు మీరు గమనించే ఉంటారు. నిజంగా అలాంటి అవకాశాలు ప్రస్తుతం ఉన్నాయంటారా? నిజంగా అరెస్టు పర్వమే జరిగితే పూర్తి స్థాయిలో వైసీపీ ఉప ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఇవన్నీ కోర్స్ ఇవన్నీ ఊహాజనితం. ముందు అరెస్ట్ అవుతారా కాదా అనేది ఒకటి. రెండవది, అరెస్ట్ అయితే ఆయన ప్లస్ మిగతా 10 మంది రాజీనామా చేస్తారా లేదా అనేది రెండవది.
అప్పుడు రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి. కానీ నేను అనుకోవడము మరి అంటే ఆయన అనూహ్యం ముందు అరెస్ట్ ఒకవేళ జరిగిందే అనుకున్నాం. జరిగితే జగన్మోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటాడు. ఆయన మనము అపరిచితుడు, చెప్పలేము ఏం నిర్ణయం తీసుకునేది. కాబట్టి రాజీనామా చేయకపోవచ్చు, చేయొచ్చు కూడా. కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉంటాయి నా అభిప్రాయం. ఒకవేళ రాజీనామా చేస్తే నాకు తెలిసి సానుభూతి వచ్చే అవకాశాలు ఏమి ఉండవు. అది బహుశా అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే అవుతున్న అభిప్రాయం. ఎందుకంటే ఎన్నికలు జరిగి 14 నెలలు అయింది, ఇంకా దండిగా టైం ఉంది. అంటే న్యాచురల్గా ఇప్పుడు గెలిస్తే ఏమవుతుంది, గెలిస్తే మీ సీట్లు మీకు వచ్చాయంటారు, ఓడిపోతే ఎక్కువ నష్టం జరుగుతుంది. తర్వాత ఇంకా 4 సంవత్సరాల పాటు ఉంది అధికార పార్టీకి వీళ్ళు. కాబట్టి ప్రజలు కూడా వచ్చేసి ఏమి ఇప్పుడు వీళ్ళు గెలిచి ఓడిపోతే ఉప ఎన్నికలు వస్తే వీళ్ళకు ఓటేసి ఇప్పుడేమో అధికారానికి వస్తారా, రారు కదా, మళ్ళీ ఇదే పరిస్థితే కదా అనే ఒక అభిప్రాయం ప్రజలకు వచ్చింది అనుకోండి, న్యాచురల్గా వచ్చేసి నష్టం జరుగుతుంది. గెలిస్తే మీ సీట్లు మీకే కదా, ఏం కొత్తగా ఏం చేశారా అని అంటారు. కాబట్టి రాజీనామా చేయడం అనేది నాకు తెలిసి అది వైకాపా పార్టీకి అది ఆత్మహత్యా సదృశ్యమే, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే అవుతుంది అని నా అభిప్రాయం. ఒకవేళ ఇది ఆయన అరెస్ట్ చేసి ఒకవేళ నిర్ణయం తీసుకోవాలనుకుంటే దానివల్ల వచ్చేసి అది ఏదో లాస్ట్ మూమెంట్లో అయితే ఇంకా 2 సంవత్సరాలు దాటిన తర్వాత అయితే కానీ దానికి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇప్పుడే తీస్తే కన్నా అది అందరూ అరెస్ట్ కూడా మద్యం సంబంధంగా కాబట్టి అది కొన్నాళ్ళ ముందు నాంతా ఉంది కాబట్టి ప్రజల్లో ఇంకో విషయం కూడా వస్తుంది. తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు. లిక్కర్ స్కామ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది కాబట్టి నెక్స్ట్ బిగ్ బాసే వస్తారు, అంతిమ లబ్ధిదారు వస్తారు. ఇంతవరకు టీడీపీ నేతలు కానివ్వండి, కూటమి ఎమ్మెల్యేల నుంచి కానివ్వండి వచ్చినటువంటి ప్రకటనలు. కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయబోతున్నారు, ఉప ఎన్నికలు కూడా వస్తాయి కాబట్టి మీరు కార్యకర్తలు సిద్ధంగా ఉండండి అని చెప్పడం ఎంతవరకు సంకేతం అంటారు? రాజకీయ పార్టీ దేనికైనా సర్వసిద్ధంగా ఉండాలి కదా. దానికి ఒకవేళ ఎన్నికలు వచ్చినా సర్వసిద్ధంగా ఉండాల్సింది వాళ్ళే కాదు, మేము కూడా ఉండాల్సిందే. కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇండియా కూటమి కానీ మేము కూడా ఉండాల్సిందే. నాకు తెలిసి వాళ్ళిద్దరే కాదు, కాంగ్రెస్ ఉప ఎన్నికలు తిరిగితే కాంగ్రెస్ కూడా ఎంటర్ అవుతుంది దాంట్లో. కానీ నాకు తెలిసి వచ్చేసి అది రాజీనామా చేయడం అనేది అది వైకాపా పార్టీకి అది అడ్వాంటేజే కాదని నా అభిప్రాయం. 2 కారణాలు వచ్చేసి, ఒకటి అది మద్యంకు సంబంధించి సానుభూతి రాదు. రెండవది వచ్చేసి ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఏమి ఇప్పుడు వచ్చే వాళ్ళు గెలిచినా ఏం చేస్తారు అనేది అది ఒక అధికార పార్టీకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ప్రతిపక్షానికి డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి రాజీనామా చేయకపోవచ్చు నా అభిప్రాయం. కానీ ఇప్పుడు పాదయాత్ర ద్వారా ఒకవైపు కేసు వ్యవహారం నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. పాదయాత్ర ద్వారా ఎలాగ కార్యకర్తల జోష్ నింపేటువంటి ప్రయత్నం అంటారా, లేకపోతే ఒక్కసారిగా ప్రజలకి దూరం చేస్తున్నారనేటువంటి విషయాన్ని ఏమైనా తెలియజేసేటువంటి అభిప్రాయం ఉందంటారు? పాదయాత్ర అనేది దాంట్లో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారా లేదనేది, అరెస్ట్ అయితే పాదయాత్ర చేయలేడు కొన్నాళ్ళ పాటు, మళ్ళీ బెయిల్ నుండి బయటకు వచ్చినాకనే. కాబట్టి దానికంటే ముందే మొదలు పెడతాడా, లేదొచ్చేసి అది అరెస్ట్ అయ్యి తర్వాత బెయిల్ వచ్చి తర్వాత పెడతాడా అనేది ఒక అంశం. కానీ ఏది ఏమైనా వచ్చేసి పాదయాత్ర అనేది రాజకీయ పార్టీ కార్యక్రమాల్లో అది ఒకటి అంతే. ఏం పాదయాత్ర సర్వరోగ నివారణ ఏం కాదు. పాదయాత్ర, బస్సు యాత్ర, సైకిల్ యాత్ర, తర్వాత వచ్చేసి మీటింగులు, సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇవన్నీ రాజకీయ పార్టీలకు అనేక మార్గాలు ప్రజల దగ్గరికి పోయేదానికి, ప్రభుత్వ వైఫల్యాలు చెప్పడానికి, అపోజిషన్ పార్టీ వైఫల్యాలు చెప్పడానికి అనేక మార్గాలు పాదయాత్ర ఒకటి. ఏం పాదయాత్ర సర్వరోగ నివారణ ఏం కాదు. పొద్దుసం పాదయాత్ర చేస్తానే గెలుస్తారనేది ఏం పాదయాత్ర చేయకుండా జ్యోతిబాసు ఏం పాదయాత్ర చేసి అన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, లేకపోతే నవీన్ పట్నాయక్ పాదయాత్ర చేసే ముఖ్యమంత్రి అయ్యాడా, కరుణానిధి, జయలలిత, దేశంలోని ప్రధానమంత్రులు అందరూ వచ్చేసి దేశానికే పాదయాత్రలు చేసి అయినారా? కాబట్టి అది ఏదో ఒక ఫ్యాషన్ గా మన రాష్ట్రంలో వచ్చేసి పాదయాత్ర చేసే అయిపోతుంది. రాజశేఖర్ పాదయాత్ర చేశాడు అయ్యాడు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి అయ్యాడు. ఇది ఒక అపోహలు. కానీ ఏం పాదయాత్ర చేయకుండా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాలేదా? రామారావు చేసింది ఏం పాదయాత్ర కాదు కదా. నేను ఇంతకుముందు చెప్పినట్లు మిగతా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ఎక్కువ రోజులు పరిపాలించడం ఏం పాదయాత్రలు చేశారు. ఏదో మన రాష్ట్రంలో ఒక ఫ్యాషన్ అయిపోయింది పాదయాత్ర. నేను దాని పెద్ద తీసుకోండి. అందులో ప్రతిసారి పాదయాత్ర చేస్తే రొటీన్ అయిపోతుంది. ఏదో ఒకసారి చేసినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. కానీ పొదసం పాదయాత్ర అంటే ఇదిగోపులు అంటే సామెత జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ ఇంకోటి తులసిరెడ్డి గారు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్, ఈ మద్యం వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి దీని మీద?
కాంగ్రెస్ పార్టీ చట్టం తన పనులు దాన్ని చేసుకోవాలా. కాబట్టి తప్పు చేసింటే ఖచ్చితంగా వచ్చేసి చట్టం తన పని దాన్ని చేయాల్సిందే. దాంట్లో ఎవరు అతీతులు కాదు, అందరూ సమాన చట్టం ముందు అనేది మా స్టాండ్. ఓకే, ఎస్ రమేష్ గారు. సార్ ఇప్పుడు అదే ఇందాడ జమిలీ ఎలక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో, ఎందుకంటే కేంద్ర మంత్రులు కూడా మాట్లాడటం జరుగుతుంది. ఆ మాట్లాడటం జరిగిన దాని మీద 2027 కానీ 28 కానీ జమిలీ ఎలక్షన్స్ వస్తాయనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకి ముందుగా వెళ్దామనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. ఆ చెప్పిన దాని మీద ఆయన అప్పుడు కూడా ప్రతి కాన్స్టిట్యున్సీని కూడా టచ్ చేస్తూ, ఇంతకుముందు కొన్ని కాన్స్టిట్యున్సీలు టచ్ చేయకుండా పాదయాత్ర చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీస్ని కూడా టచ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించాలి అనేది, ఇంతకుముందు 3500 కిలోమీటర్లే జరిగితే ఇంకా ఎక్కువగా ప్రజలతో మమేకమయ్యి ఎక్కువ కిలోమీటర్స్ పాదయాత్ర చేయాలనే ఒక నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎందుకు జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మనం 1.5 year 2 years వరకు ప్రజల్లో ఉండాలనే ఏకైక ఉద్దేశంతో ఆయన పాదయాత్ర ప్రపోజల్ పెట్టడం జరిగింది తప్ప, ఈ అరెస్టులు జరుగుతాయనో లేకపోతే ఇంకోటనో దాని మీద ఎటువంటి ఇది ఆయన ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించలేదు. భవిష్యత్తులో కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తేనే 16 నెలలు ఆ అక్రమ నిర్బంధంలో ఉండి వచ్చిన వ్యక్తి ఆయన. ఈ రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ రెడ్ బుక్ ఇదిలో వాళ్ళు మళ్ళీ ఇంకోసారి ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మీరే రాశారు ఇందాడ మీ ఓపెనింగ్ ఓట్స్లో కూడా, మీ డిబేట్ ఓట్స్లో కూడా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్నా సరే లోకేష్ గారు దూకుడుగా ఏమైనా సరే అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు అని చెప్పి మీ ఓపెనింగ్ ఓట్స్లో ఉంది. సో ఖచ్చితంగా లోకేష్ గారు తన కక్ష తీర్చుకోవడం కోసం ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమ అరెస్టు చేసే విధానంలో ముందుకెళ్తున్నారు. సరే, వెళ్ళిన దానికి భవిష్యత్తులో ప్రజలు ఖచ్చితంగా తీర్పిస్తారు. ఈ రోజున గతంలోనే 16 నెలల అక్రమ నిర్బంధం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా ఈ రోజున చూస్తున్నాం. భవిష్యత్తులో మరొకసారి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టు చేస్తే వారి యొక్క పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఏ విధంగా మారిపోద్దో భవిష్యత్తులో ప్రజలందరూ కూడా వాళ్ళకి తెలియజేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సార్ ఏమంటారు, ఇప్పుడు ఈ స్టాండ్ ఎలా ఉంటుందంటారు? అంటే జమిలీ ఎలక్షన్స్ బేస్ చేసుకుని పాదయాత్రకు సిద్ధమవుతున్నాం వైసీపీ అంటున్నారు. ఓకే, జమిలీ ఎన్నికలు రాజకీయ పార్టీలు వచ్చేసి నిరంతరము ప్రజల్లో ఉండేటప్పుడు ఏదో ఒక రూపంలో ఉంటారు. ప్రతి ఎమ్మెల్యే మార్నింగ్ లేసిన ఉండి ఏదో ఒక కార్యక్రమంలో ఓటర్స్ ని కలవడము, ఆఫీస్ వాడి పోవడము, ఇన్ని పొలిటికల్ యాక్టివిటీస్. ఇవన్నీ ఏ ఎమ్మెల్యే ఖాళీగా ఉండడు. వచ్చేసి ఏ రాజకీయ నాయకుడు యాక్టివ్గా ఉండే పాలిటిషియన్ ఎవరు ఉండరు. దాంట్లో వచ్చేసి మనం ఏదో పాదయాత్ర చేసి ఒక 10-15 కిలోమీటర్లు ఈ రోడ్డు ఎమ్మడికి పోతే ఏమొస్తుంది దాంట్లో వచ్చేసి ఏదో ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ దానికంటే రాజకీయ నాయకుడు మార్నింగ్ చేసిన ఉంటే కనీసం ఒక 100, 200, 300 కిలోమీటర్లు తిరుగుతూ ఉంటాడు. ఆ కారులోనో ఆడిపోతాడా, ఊరికి పోతాడు, నడుస్తూ ఉంటాడు, దాన్ని కలుస్తూ ఉంటాడు. కాబట్టి ఇంతకంటే పాదయాత్ర కంటే ఎక్కువ ప్రజలు కలుస్తారు ఆ రాజకీయ నాయకుడు ఎవ్రీడే. సరే, జమిలీ ఎన్నికలకు సంబంధించి నాకు తెలిసి జమిలీ ఎన్నికలు రావు. ఎందుకంటే అది 2/3 మెజారిటీ కావాలా, 5 అమెండ్మెంట్స్ జరగాలంటే అది లోక్సభలో రాజ్యసభలో 2/3 రాదు. కాబట్టి జమిలీ ఎన్నికలు వచ్చే క్వశ్చనే లేదు నాకు తెలిసి. ఊరికి ఎంత ఎన్నికలు అని చెప్పేసి ఒక చర్చకి వస్తా ఉంటుంది కానీ అది వచ్చేది లేదు, పోయేది లేదు. జమిలీ ఎన్నికలే రావు నాకు తెలిసి. దానిలో అధికార పార్టీకి వచ్చిన అడ్వాంటేజ్ ఏముంది, దాంట్లో మోడీకి వచ్చిన అడ్వాంటేజ్. కాబట్టి జమిలీ ఎన్నికలు రావు. జమిలీ ఎన్నికలు దృష్టి పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పొలిటికల్ యాక్టివిటీలో వన్ ఆఫ్ ద పొలిటికల్ యాక్టివిటీస్ గా పాదయాత్రను చేపట్టచ్చు. కానీ ఇక్కడ నేను అదే చెప్పేది వచ్చేసి ఆ కోణంలో అయితే ఇక్కడ ఉప ఎన్నికలు అప్పుడు ఇంకా రాజీనామా ఉప ఎన్నికల సంస్థ రాదు కదా. ఇది పొలిటికల్ యాక్టివిటీ. ప్రతి పొలిటికల్ పార్టీకి పొలిటికల్ యాక్టివిటీ ఉంటుంది. మేము రోజు ఏదో ఇష్యూ మీద మా శక్తి మేరకు మేము చేస్తున్నాము. మాకు వాళ్ళ చిన్న సొంత మీడియా లేదు కాబట్టి అది ఫోకస్ కాలేదు. కానీ నేను కానీ శర్మిలమ్మ కానీ మిగతా వాళ్ళు ఎవ్రీడే ప్రతి ఇష్యూ మీద మేము ఎవ్రీడే ఈ రోజు కూడా నేను ఏనుగుల బీభత్సంలో చనిపోయిన అవుతాను. ఏనుగుల బీభత్సం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద తీవ్ర సమస్య ఉంది. దాని గురించి నేను ఈ రోజు రియాక్ట్ అయ్యాను. స్కూల్లో వచ్చేసి పాఠశాలలు ప్రభుత్వ బడులు మూసేస్తున్నారు వచ్చేసి విద్యార్థుల సంఖ్య లేక. కాబట్టి విద్యా విధానం అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి దాని మీద రియాక్ట్ అయినాము. ఎవ్రీడే ప్రతి ఇష్యూ మీద మేము రియాక్ట్ అవుతుంటాము. వాళ్ళు కూడా రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి అటు కమ్యూనిస్టులు వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. కాబట్టి న్యాచురల్ గా ఎవరెవరి కార్యక్రమం చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళ వైకాపా పార్టీ వాళ్ళ కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో తప్పేం లేదు.
ఎస్ ఎస్ విజయభాస్కర్ గారు, పూర్తి వినిపిస్తుంది. స్థాయిలో ఈ వ్యవహారం పూర్తి స్థాయిలో ఒకవేళ ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయింది. కానీ జగన్ ఫైనల్గా ఎలా తీసుకుంటారు దీన్ని? 50-50 ఛాన్సెస్ ఉన్నాయని కూడా తులసిరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. ఒకవేళ రెండు ఉన్నటువంటి ఛాన్సెస్లో ఒకవేళ ఉప ఎన్నికకి వెళ్తే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి కొంతవరకు నష్టం అనుకోవాలా, లాభం అనుకోవాలా? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు ఇందాక తొలి రౌండ్ చర్చల్లో మిత్రుడు వైసీపీ ప్రతినిధి మాట్లాడుతూ మా 11 మందిని పెడుతుంది తెలుగుదేశం కూటమి అని చెప్పి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు 164 మంది సభ్యులు కూటమికి శాసనసభ్యులు ఉన్నారు అవుట్ ఆఫ్ 175. ఇప్పుడు కూటమికి ఏం అవసరం ఉంది వీళ్ళని పెడుతున్నారు? గతంలో కూడా ఉన్నారు సార్, మీకు అప్పుడు 23 మందిని తీసుకున్నారు మీరు 2014-19 మధ్య. ఆగండి. ఆ రోజు మెజారిటీ లేదని తీసుకున్నారా? అలా కాదు, ఇప్పుడు వర్తమాన పరిస్థితి మీద మనం డిబేట్. గతంలో ఎందుకు తీసుకున్నారు? ఆ రోజు మీకు మెజారిటీ ఉంది కదా, ఆ రోజు ఎందుకు తీసుకున్నారో ఈ రోజు అందుకే తీసుకుంటారని ప్రయత్నాలు చేస్తారు. అంటే మీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళని తీసుకోలేదా? నేను జరిగింది అని చెప్పాను తప్ప ఎందుకు ప్రయత్నాలు చేస్తారు అనే విధానం మీద నేను మాట్లాడలేదు. మీరు గతంలో 23 మందిని తీసుకున్నారు, అదే విధంగా ఇప్పుడు కూడా ప్రయత్నం చేశారు. మిత్రమా, చెప్పండి సార్. ఇప్పుడు మేము తీసుకున్నామని చెప్పే ముందు మీరు కూడా తీసుకున్నామని చెప్తే బాగుంటది కదా. విజయభాస్కర్ గారు, విజయభాస్కర్ గారు మీరు ప్రయత్నాలు చేశారు అని చెప్పి అంటే ఇప్పుడు వర్తమాన డిబేట్ ఈ 11 మందిని పెడుతున్నారు, మీరు రాజీనామాలు అంటున్నారు కదా. అసలు తెలుగుదేశం కూటమి వాళ్ళు ఎప్పటి నుంచో పెడుతున్నారు. ఈ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి మినహా మిగతా వాళ్ళందరినీ పెట్టి లాగడానికి. అయితే ఆ పప్పులేం ఉడకలేదు. ఈ మిగతా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరో 4 గెలిచారు, వాళ్ళని కూడా పెడుతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతారని అంటున్నారు, వాళ్ళు కూడా మాతో స్టాండ్ అవుతారని మన వైసీపీ ప్రతినిధి గారు ఇందాక వ్యాఖ్యానించారు. ఇప్పుడు అసలు మీరు రాజీనామాలు చేస్తారో రాజీనామాలు చేయరో అసలు మా కూటమికి ఏం సంబంధం లేదు. అది పోతే అసలు అది మీ అంతర్గత విషయం. అది మీ రాజకీయ పార్టీ, మీ విధాన నిర్ణాయక కమిటీలు మీరు నిర్ణయించుకోవాల్సిన విషయాలు ఎన్ని. పోతే ఇదంతా ఎందుకు వచ్చింది? మద్యం కుంభకోణం నేపథ్యంలో ఇది వచ్చింది. మరి మద్యం కుంభకోణంలో మరి మీ అధినాయకుడు, మీ పొలిట్ బ్యూరోలు కలిసి ఏం నిర్ణయాలు తీసుకుంటాయి ఎవరో తెలుస్తుంది. అవన్నీ మీరు అంతర్గతంగా చర్చించుకునే విషయాలు, ఊహాజనితమైన విషయాలు. కాబట్టి రాజీనామాలు చేస్తారో చేయరో అవన్నీ మాకు అనవసరం. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై అవర్ కూటమి సబ్జెక్టు. కాబట్టి దీనికి సంబంధించి సార్ విజయభాస్కర్ గారు, ఇట్ ఈస్ నన్ ఆఫ్ కూటమి సబ్జెక్ట్ అనకండి. కూటమిలో ఉన్న ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు ఆ మాటల్ని. ఎందుకు వ్యక్తిగత అభిప్రాయాలు కావచ్చు, రాజనారాయణ రెడ్డి గారు ఆయన వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు. బీజేపీ పార్టీ విధాన నిర్ణయం తీసుకుని ప్రకటించిందా? ఇట్ ఈస్ నన్ ఆఫ్ టీడీపీ సబ్జెక్ట్ అని చెప్పాలి. ఇట్ ఈస్ నన్ ఆఫ్ కూటమి సబ్జెక్ట్ అని చెప్పకూడదు మీరు. విజయభాస్కర్ గారు, ఒకవేళ కూటమి ఎమ్మెల్యే చెప్పినటువంటిదే ఒకవేళ జరిగితే టీడీపీ అన్నిటికీ సిద్ధంగా ఉందా? కూటమి ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలకు వస్తే సిద్ధంగా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందా? ఏమండి, 164 మంది మొత్తం కూటమి శాసనసభ్యులు, అందులో ఒక శాసనసభ్యుడు వ్యాఖ్యానించాడు. బీజేపీ రాష్ట్ర శాఖ ఉంది, బీజేపీ కేంద్ర శాఖ ఉంది, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, బీజేపీ నుంచి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి బీజేపీ. పోతే అందులో మంత్రిగాడు ఉన్నారు, వాళ్ళకి కొంతమంది శాసనసభ్యులు ఉన్నారు. కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయం వెల్లడించి ఉంటాడు. దాన్ని కూటమికి ఎందుకు ఆపాదిస్తారు? ఒకవేళ ఆ పరిస్థితులు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ప్రజల్లో సానుభూతి పొందడానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ని ఖండిస్తూ నిరసిస్తూ వాళ్ళు రాజీనామాలు చేస్తే, ఇందాక పెద్దలు విశ్లేషకులైనటువంటి మస్తాన్ రావు గారు చెప్పారు, దానివల్ల నష్టపోయేది వాళ్లేనని చెప్పేసి. నష్టపోయేది వాళ్లేను. పైగా ఎలక్షన్లు అదే విధంగా పెద్దలు గౌరవనీయులైన సోదరులు తులసిరెడ్డి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్లు సమీపంలో లేవు, చాలా సమయం ఉంది పాదయాత్రలు చేయడానికి కానీ, లేకపోతే రాజీనామాలకు కానీ, లేకపోతే ఉప ఎన్నికల్లో పాల్గొనడానికి కానీ. కాబట్టి ప్రస్తుత తరుణం అది కరెక్ట్ కాదని విశ్లేషకులైనా తులసిరెడ్డి గారైనా వ్యాఖ్యానించారు. మరి వాళ్ళ సొంత అది వైసీపీ పార్టీ అంతర్గత విషయం నా దృష్టిలో. పోతే అంతర్గత విషయాల మీద అంతకంటే ఇంక చర్చించలేము. అక్కడేమో ఆదినారాయణ రెడ్డి గారు
బీజేపీలో చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక మంత్రి ఉన్నారు, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఉంది, అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో మేము భాగస్వాములమే, ఇదంతా ఉంది. కాబట్టి వాళ్ళకి రాష్ట్ర శాఖ ఉంది, వాళ్ళు ఇంటర్నల్ గా చర్చించుకోవాలా, పోతే జనసేనతో చర్చించాలా, తెలుగుదేశంతో చర్చించాలా, ఇవన్నీ ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కూటమి మొత్తానికి ఆపాదించడం సరికాదు. అదే ఆయన ఓన్లీ వ్యక్తిగత అభిప్రాయంగా నేను పరిగణిస్తున్నాను. సార్ ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు నిన్న అక్కడ మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా సమావేశంలో. ఆయన ఏమంటారంటే గతంలో బద్వేలు ఉప ఎన్నిక జరిగినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు, ఎందుకంటే ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు పోటీ చేస్తే కనుక పోటీ చేయకూడదు అనే, పోటీకి పెట్టకూడదు అభ్యర్థి అనే దీనిలో భాగంగా పెట్టకపోతే అప్పుడు బీజేపీ మాత్రం పోటీ చేసింది, 23,000 ఓట్లు వచ్చినట్టు. సో ఆ 23,000 ఓట్లు వచ్చినట్టు మళ్ళీ మిగతా ఇప్పుడు పొత్తులో భాగంగా మళ్ళీ అడుగుతారో మనకు తెలియదు. సో ఒకవేళ అడిగితే మళ్ళీ మనం బద్వేల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే. ఆయన పులివెందుల ఉప ఎన్నిక అనలా, మళ్ళీ కడపలో యాక్చువల్గా వస్తే కడప జిల్లాలో వస్తే 3 జరుగుతాయి, 3 స్థానాలు గెలుచుకుంది కాబట్టి 3 మాట్లాడలేదు ఆయన, ఓన్లీ బద్వేలు గురించే మాట్లాడారు. మీరు కనుక అది గమనించినట్టయితే ఆ ప్రసంగం మొత్తం కనుక గమనిస్తే అది కేవలం బద్వేలు ఉప ఎన్నిక అంటే అంతకుముందు భారతీయ జనతా పార్టీ చేసింది, ఇప్పుడు మాధవ్ గారి నాయకత్వంలో మనం ముందుకెళ్ళి ఆ 23,000 మళ్ళీ గెలుపు వచ్చేలాగా చేయాలనే ఒక కార్యకర్తల్లో ఏదో స్ఫూర్తి నింపేందుకో లేకపోతే వాళ్ళని కొద్దిగా ఉత్సాహపరిచేందుకో చెప్పినట్టుంది. కానీ ఎక్కడక్కడ కాంక్రీట్ గా ఉప ఎన్నికలు వచ్చేస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేది చెప్పారు. ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. ఏంటంటే రెండు డిఫరెంట్ స్టోరీస్ కూడా కనబడుతున్నాయి. మస్తానరావు గారు స్థానిక సంస్థలకు సన్నద్ధం చేయడానికి, కార్యకర్తలను ఉత్సాహపరచడానికి కొంతవరకు కామెంట్స్ చేయొచ్చు, లేదా ఇందాక మన మిత్రులు చెప్పినట్లుగా జమిలీ ఎలక్షన్స్ ఉద్దేశంతోనే చేస్తే అదొక పద్ధతి ఉంటుంది. కానీ ఉప ఎన్నిక ఏంటి, ఇది డిఫరెన్స్ గా రాజీనామానో ఏదో మరణమో ఇలాంటి వ్యాధితో కదా పూర్తి స్థాయిలో జరిగేది. అదే ఖచ్చితంగా. ఇప్పుడు గతంలో ఏంటంటే ఇప్పుడు సుధా గారు భర్త అప్పుడు చనిపోయిన నేపథ్యంలోనే ఉప ఎన్నిక వచ్చింది. సో ఇప్పుడు అక్కడ లేదు. నేను అనేది ఏంటంటే లోకల్ బాడీస్ గురించి కూడా ఆయన మాట్లాడాడు, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ గురించి. ఇంకో విషయం ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కానీ రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ కీలకమైన పదవులు ఏమీ ఆయనకి లేవు. ఇంకొకటి మనకి ఈ జమిలీ ఎన్నికలు అనేది ఏంటంటే నియోజకవర్గాల పునర్విభజన ఇవన్నీ కూడా ఇటీవల కాలం చూస్తే కొంత నత్తనడక నడుస్తున్నాయి. గతంలో అయితే ఇగో వచ్చేస్తున్నాయి, మీకు గమనించే ఉంటారు. మన ఎన్నికలు జరిగిన తర్వాత, సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక 2 ఏళ్లలోనో సంవత్సరంలోనో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి, రాగానే మనందరం వచ్చేస్తాయి. ఇప్పుడు అలాంటి మాటలు ఎవరు మాట్లాడట్లేదు. ఏంటంటే ఆ దిశగా ఎక్కడ అడుగులు పడతలేదు. కేంద్ర స్థాయిలో కూడా వస్తే 2034లో వస్తాయేమో, 29 అయిపోయిన తర్వాత 34లో వస్తాయి. ఎందుకంటే మొన్నటిదాకా 27 కానీ 28 కానీ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి మాట్లాడుకున్నారు. కానీ ఇటీవల కోర్టు కానీ లేకపోతే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడ కూడా జమిలీ ఎన్నికలు కనుచూపు మేరలో అయితే కనపడతలేదు. సో ఆ నేపథ్యంలో 2029 నుంచే మాట్లాడుతున్నారు. ఒక 3 ఏళ్ళు పోతే 4 ఏళ్ళు పోతే వస్తాయి ఎన్నికలు, కళ్ళు మూసుకుంటే అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీకి రాని పరిస్థితుల్లో తిరిగి అసెంబ్లీకి వెళ్తానికే మళ్ళీ అసలు ఇప్పుడు అసెంబ్లీకే వెళ్తలేదు గెలిచి, మళ్ళీ బై ఎలక్షన్ చేసి మళ్ళీ అసెంబ్లీ కోసం ఏం వెళ్తారు జనాల దగ్గరికి? ఇప్పుడు మీరు గెలిస్తే గెలిపించారు, గెలిపించిన వాళ్ళే వెళ్తలేదు. అయ్యా మళ్ళీ మేము రాజీనామా చేస్తాము, మళ్ళీ గెలిపిస్తే మేము అసెంబ్లీకి వెళ్తాం అంటానికి కూడా లాజికల్ గా కూడా కుదరట్లేదు. ఎక్కడ కూడా బై ఎలక్షన్ అనేది కుదరట్లేదు. ఒక సింపతి అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితులు కదా, ఇందాకే నేను చెప్పా, సెంటిమెంట్స్ కానీ సానుభూతి పరిస్థితులు అయితే ఇప్పుడు లేవు ప్రస్తుతానికైతే. ఉవ్వెత్తున లెగిసిన ప్రజా వ్యతిరేకత కూడా అంత విపరీతమైన ఇది లేదు. అంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీ భావిస్తుంది కొంచెం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు వస్తున్నారనేది ఆ పార్టీ చెప్తా ఉంది. లేదు అది జనాల్ని గ్యాదరింగ్ చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ, ఆయన అలా చిత్రీకరించుకుంటున్నారని చెప్పేసి ఏమో కూటమి సర్కారులోని పార్టీలు అంటా ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అయితే అలా నిర్ణయం తీసుకుంటారనేది అనుకోవట్లేదు. తులసిరెడ్డి గారు చెప్పండి. ఓవరాల్ గా ఇష్యూ మీద ఫైనల్ టచ్ ఏమి ఇస్తారు? నిజంగా ఉప ఎన్నికనా, లేదా జమిలీ ఎన్నికనా, లేదా స్థానిక ఎన్నికనా, లేకపోతే ఓవరాల్ గా పూర్తి స్థాయిలో వ్యక్తిగత అభిప్రాయమా కూటమి ఇతర పార్టీలు వ్యతిరేకిస్తున్నట్లు? అంటే ఆదినారాయణ రెడ్డి గారు కొంత ఇండిపెండెంట్ నేచర్ కొంచెం, ఆయన వోకల్ గా మాట్లాడే మనిషి. రెండవది వచ్చేసి ఆడ బీజేపీ జిల్లా మీటింగ్ లో మాట్లాడడం జరిగింది, అది బద్వేలు సంబంధంగా. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి జమిలీ ఎన్నికలు రావు,
కాబట్టి అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఎలక్షన్స్ పోయేదేం ఉండదు. రెండో వచ్చేసి రాజీనామా నేను చెప్పినట్టు 50% కానీ రంగా 50% కంటే ఎక్కువే ఉండొచ్చు రాజీనామా పోడు. ఎందుకంటే అది మీ ఇంతకుముందు మస్తాన్ గారు చెప్పినట్టు ఆల్రెడీ ఉన్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవడం లేదు. మళ్ళీ ఏమనిపోతారు వచ్చేసి మేము రాజీనామా చేసాం మళ్ళీ మేము గెలిపించండి మళ్ళీ అసెంబ్లీకి పోమని చెప్తారా? కాబట్టి సానుభూతి కూడా దీంట్లో వచ్చే అవకాశాలు లేవు. ఈవెన్ గతంలో కూడా ఆయన 16 నెలలు జైల్లో ఉంటానే వచ్చే ఎన్నికలు రాలే. 2014లో అధికారంలోకి రాలే, 2019లో వచ్చింది. ఆయన అరెస్ట్ చేస్తారని 16 నెలలు ఉన్నప్పటికీ వచ్చి 2014లో అధికారంలోకి రాలేదు. అంటే 2019కి రావడం జరిగింది. అంటే సానుభూతి అప్పుడే అన్నది, ఇప్పుడు సానుభూతి అనేది మద్యం కేసులో అసలు రాదు. తర్వాత ఆల్రెడీ నేను చెప్పినట్టు 4 ఇయర్స్ ఇంకా ఉంది. తర్వాత ఏమి వచ్చినా గానీ గెలిచినా గానీ మీ సీట్లు మీకే అంటారు, ఓడిపోతే మరింత నష్టం. కాబట్టి రాజీనామా అనేది సెల్ఫ్ గోల్ అవుతుంది. కాబట్టి 99% వచ్చేసి ఉప ఎన్నికలు రావు. కాబట్టి అప్పుడు సమస్య ఉండదు. చూద్దాం. మొత్తం మీద తులసిరెడ్డి గారు మీరు చెప్తున్నటువంటి అభిప్రాయం ప్రకారం నిజంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేకపోతే పూర్తి స్థాయిలో కూటమి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు ఉంది, కూటమి నేతల్ని సిద్ధం చేసేటువంటి ప్రసన్నం చేసుకునేటువంటి అంశాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేకపోతే నిజంగా అరెస్ట్ చేసి ఉప ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్తగా తీసుకోవాలి అని కూడా కొంతవరకు కార్యకర్తలకు కొంత జోష్ నింపేసి హింట్ పెంచేటువంటి చర్యల్లో భాగంగా భావించాలనేటువంటి అంశాన్ని కూడా మనం పరిశీలిద్దాం. ఈరోజు నాతో పాటు మెగా డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి తులసిరెడ్డి గారికి, అదేవిధంగా రమేష్ గారికి, విజయభాస్కర్ గారికి, మస్తాన్ రావు గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం హీటు పుట్టినటువంటి నేపథ్యంలో నిజంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు వెళ్ళేటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఎంతవరకు ఉన్నాయి, కూటమి నేతలు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలని వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాలు మాత్రం హీట్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో దీని మీద మరింత క్లారిటీ రావాలి అంటే మాత్రం రానున్న రోజుల్లో మరింత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఇది వాటి మెగా డిబేట్. రేపటి మెగా డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.